Hi everyone, welcome to Karnaka Tutorials. Today we are going to discuss about computer arithmetic. Okay, so within this we are having different types of operations like addition, subtraction, multiplication, and division. Okay, so these are all the different operations available in the computer arithmetic. So initially we have to perform addition and subtraction on integer numbers. So before going to that one, we have to know how to represent the integer numbers. అసలు మనకి ఇంటీజర్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇంటీజర్ నెంబర్ మీన్స్ there are two types, positive number and negative number. So because we have to work with the positive numbers as well as negative numbers, ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి అంటే అందులో పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేయాలి, నెగిటివ్ నెంబర్స్ కూడా యూజ్ చేయాలి. హౌ టు రిప్రజెంట్ ద పాజిటివ్ నెంబర్ అండ్ హౌ టు రిప్రజెంట్ ద నెగిటివ్ నెంబర్. ఓకే, సో that's what we are going to discuss now. Okay, after that let's discuss what is the addition, how we can perform, and how we can perform the subtraction. Okay, so first, positive integer, size of given number or binary number is 8 bit. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి. సో 8 బిట్స్ అనగానే ఇదిగో మనకి ఇలాగా సెల్స్ ఉంటాయి, 1 2 3 4 6 7 8. ఓకే, 0 1 2 3 4 5 6 7. ఇక్కడ లాస్ట్ చూసారా, దీన్ని ఏమంటారంటే ఎంఎస్బి అంటారు. ఇటు ఉన్నదాన్ని ఎల్ఎస్బి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. This most significant bit is equals to MSB is equal to 0 for positive number, and this MSB equals to 1 for నెగిటివ్ నెంబర్. ఈ లాస్ట్ బిట్ చూశారు కదా, ఇందులో 0 కనుక ఉంటే దాన్ని పాజిటివ్ నెంబర్ అనుకోవాలి, ఇందులో 1 ఉంది అంటే అది నెగిటివ్ నెంబర్ అనుకోవాలి. ఓకే, this is the representation of integer. Okay, either positive number or negative number. For example, we are taking plus 17 as example. Okay, how we can represent this plus 17? Okay, so initially we have to convert this 17 decimal value to the binary value. Okay, 17 2 8s are 16, 1 2 4s are 0, 2 2s are 4 0, 2 1s are 2 0. Okay, so what's the number here? We have to write from bottom to top, 1 0 0 0 1. Okay, this is 5-bit number now. Okay, so how many cells we have? 8, 1 2 3 4 5 6 7 8. Okay, the number 1001, 10001, this is the actual number. Remaining all are simply zeros. Okay, so what's the number is here? 0. So MSB is equal to 0, then it is called a positive number. This is how we can represent. Okay guys, this is the representation of positive number. Okay, the sign bit, this is called sign bit.
లాస్ట్కు ఉండే బిట్ని సైన్ బిట్ అంటారు. అది కనుక 0 ఉంది అంటే పాజిటివ్ నెంబర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ కేస్ దేని గురించి అంటే సైన్ బిట్. వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ పర్టికులర్ నెంబర్? ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్. ఎందుకంటే ఎడిషను సబ్ట్రాక్షన్ చేయాలంటే మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్తో వర్క్ చేయాలి. హౌ వీ కెన్ రిప్రజెంట్ దీస్ నెంబర్స్ అనేది ముందు తెలియాలి. ఓకే, దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. నెగిటివ్ నెంబర్, ఓకే, నెగిటివ్ ఇంటీజర్, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సింపుల్గా సైన్ బిట్ ఈజ్ 1. సైన్ బిట్ 1 ఉంది అంటే దాన్ని నెగిటివ్ నెంబర్ అని చెప్పి అనుకోవాలి. రెస్ట్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫామ్. సో ఫస్ట్ సైన్ బిట్ అనేది 1 పెడతాం, బాగానే ఉంది. మిగిలిన నెంబర్ పరిస్థితి ఏంటి అంటే రెస్ట్ ఆఫ్ ది నంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఎనీ one of 3 different ways. ఇప్పుడు నేను కింద చూపిస్తున్నాను, వాటిలో ఏదో ఒక రిప్రజెంటేషన్లో చూపించాలి. ఫస్ట్ బిట్ మాత్రం 1 ఉంటుంది, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది బిట్ ఎలాగని చెప్పి చూద్దాం. 1 సైన్డ్ magnitude representation. Second one is signed one's complemented representation, and the third signed two's complement representation. ఇవి 3 రిప్రజెంటేషన్స్. ఓకే, సో అగైన్ ఎగ్జాంపుల్ చూద్దాం యాజ్ యూజువల్గా మనము. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, సో రిజిస్టర్ సైజ్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. 8 బిట్స్ అంటే తెలుసు కదా, ఇలా రిప్రజెంటేషన్ 1 2 3 4 5 6 7 8. ఓకే, దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. సో గివెన్ నెంబర్, ఒక నెంబర్ని తీసుకుందాం. గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 14 అని చెప్పి తీసుకున్నాను. సో ది 14ని బైనరీలో రాయాలి, మనం బైనరీ రిప్రజెంటేషన్లో చూపించాలి. సో ఇన్ బైనరీ రిప్రజెంటేషన్ 1110. ఓకే, 1110 1110. సో +14 అనేది మనం చూపించాలనుకోండి. +14 అంటే మన రిప్రజెంటేషన్ ఎన్ని అని చెప్తున్నాము? 8 అని చెప్తున్నాం కదా. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో 1110. సో ఇది యాక్చువల్ నెంబర్ +14. రిమైనింగ్ ఆర్ సింప్లీ జీరోస్. ఓకే, సో ఇక్కడ సైన్ బిట్ని అబ్జర్వ్ చేయండి. సైన్ బిట్ ఎంఎస్బి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ రిప్రజెంట్స్ ద పాజిటివ్ నెంబర్. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి మన నెక్స్ట్ కేటగిరీ ఏంటి? -14 కనుక అయితే ఏంటి? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తారంటే, ఇదిగో ఈ పార్ట్ అంతా కూడా మ్యాగ్నిట్యూడ్ అని చెప్పి అనాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ టాస్క్కి ఈ పార్ట్ అంతా కూడా మ్యాగ్నిట్యూడ్ అనాలి. ఇది సైన్ బిట్, ఇదేమో రిమైనింగ్ అంతా కూడా మ్యాగ్నిట్యూడ్, పాజిటివ్ బైనరీ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మన థింగ్ ఏంటంటే -14. ఓకే, -14 రిప్రజెంట్ చేయాలి. -14 రిప్రజెంట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఆ 3 వేస్లో ఎలా రిప్రజెంట్ చేస్తామనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇన్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. ఫస్ట్ది సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. సో ఇందులో ఎలా చేయాలో చూడండి. సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అంటే మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ది 1 పెట్టేసేయండి, సైన్ బిట్ 1 పెట్టేసేయండి. రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ అని చూడండి, ఇదంతా కూడా యాస్టీజ్, ఇదంతా కూడా 14 రిప్రజెంటేషన్ కదా. సో ఇదంతా రాసేయండి. 0 0 0 1 1 1 0. దిస్ ఈజ్ ద సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. సింపుల్గా మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ బిట్ ఒక్కటే, సైన్ బిట్ ఒక్కటే మనం 1 పెడుతున్నాము. సైన్ బిట్ ఫస్ట్ సైన్ బిట్ ఒకటి 1 పెడతాం. రిమైనింగ్ అంతా కూడా మ్యాగ్నిట్యూడ్ యాజ్ ఇట్ ఈజ్, +14 ఏదైతే ఉందో అదే రాయాలి. ఓకే,
second one. Okay, signed one's complement representation. సో కాంప్లిమెంట్ ద పాజిటివ్ నెంబర్. ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో సైన్ బిట్టు దాన్ని టచ్ చేయొద్దు, రిమైనింగ్ దాన్ని కాంప్లిమెంట్ చేయండి. సో ద సైన్ బిట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ 1. ఓకే, రిమైనింగ్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తానికి వన్స్ కాంప్లిమెంట్ చేసాము అనుకో, దానికి రివర్సే కదా, 1 1 1 0 0 0 1. ఓకే, సో దిస్ ఈజ్ ద సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ బిట్ని మనం టచ్ చేయట్లేదు, రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వన్స్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో థర్డ్ వన్ ఇన్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో ఇందులో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో అగైన్ వీఆర్ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ లొకేషన్స్ 2 3 4 5 6 7 8. ఓకే, ఈ లాస్ట్ బిట్ని ఏమంటామంటే సైన్ బిట్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు మనం రిప్రజెంట్ చేస్తాం -14 కాబట్టి సైన్ మైనస్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. సైన్ టూస్ కాంప్లిమెంట్ అంటున్నాం కదా, సో ఇదేమో రెగ్యులర్ మ్యాగ్నిట్యూడ్, దిస్ ఈజ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. దానికి 1 యాడ్ చేస్తే టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న నెంబర్ 111 000 1. సో 1 యాడ్ చేస్తే 1 0 1 0 0 1 1 1. దిస్ ఈజ్ ద నెంబర్ టూస్ కాంప్లిమెంట్. సో 1 1 1 0 0 1 0. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీకు మనము అర్థమెటిక్ ఎడిషన్, అర్థమెటిక్ సబ్ట్రాక్షన్ అనేవి చేయాలి అంటే మన రిప్రజెంటేషన్ ఫస్ట్ మనం వేటి మీద చేస్తామంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. సో మనం తీసుకునే డేటా రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్గా తీసుకోవాలి. సో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ అంటే దిస్ వన్, ఫస్ట్ సైన్ బిట్ 0 కానీ 1 కానీ రిప్రజెంట్ చేయటం, రిమైనింగ్ అంతా కూడా పాజిటివ్ నెంబర్ ఏది ఉంటే దాన్ని తీసుకోవటం. ఓకే గైస్, దిస్ ఈజ్ ద representation of integer, either positive number or negative number. Okay, so let's go to the our actual topic, that is computer arithmetic. Okay, addition and subtraction of signed magnitude numbers. Signed magnitude numbers ni addition subtraction ఎలా చేయాలో చూద్దాం. Addition and subtraction with the signed magnitude data. మన దగ్గర ఉన్న డేటా సైన్డ్ మ్యాగ్నెటిక్ రిప్రజెంటేషన్లో ఉంది, దానికి మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి. ఓకే, సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ ద రూల్స్ మనం ఫాలో అయిపోతూ ఉంటాం. ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఆపరేషన్స్, 2 types ఆఫ్ డేటా మీద జరుగుతుంది. వీ కెన్ పెర్ఫార్మ్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆన్ 2 types of data. One is the signed magnitude representation data, other one is the two's complement data. మనం రెండింటికి ఫ్లో చార్ట్ అనేవి చూస్తాము. ఓకే, సో ఇక్కడ మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడానికి ఫ్లో చార్ట్ రిప్రజెంటేషన్ అనేది చూపిస్తాము, ఎందుకంటే కన్వీనియంట్ మెథడ్ ఫర్ ప్రజెంటింగ్ ద ఆల్గరిథం ఈజ్ ఏ ఫ్లో చార్ట్ కాబట్టి. ఓకే, సో అందులో నెంబర్ ఆఫ్ కంప్యూటేషనల్ స్టెప్స్ ఉంటాయి, అవన్నీ కూడా రెక్టాంగులర్ బాక్సెస్లో మనం చూపిస్తాము. నెక్స్ట్ కొన్ని కండిషన్స్ ఏమైనా రాయాలి అంటే డెసిషన్ బాక్సెస్, డెసిషన్ స్టెప్స్ అవి ఏమైనా కావాలి అంటే డైమండ్ షేప్డ్ బాక్సెస్లో మనం చూపిస్తాము. ఓకే, సో ఫ్లో చార్ట్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి దాన్ని మనం యాజ్ టీజ్గా ఫాలో అయిపోవటమే. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ డిపెండెంట్ అపాన్ ద సైన్ ఆఫ్ 2 numbers. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సైన్ ఆఫ్ 2 numbers. ఓకే, అంటే మనం ఎడిషన్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఏ అండ్ బి అని చెప్పి 2 numbers తీసుకుంటాము. ఈ 2 numbers సైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో సైన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి అది ఎడిషనే అవ్వచ్చు, బట్ ఎనీ వన్ ఆఫ్ ద ఆపరెండ్ ఈజ్ నెగిటివ్ విత్ ద నెగిటివ్ సైన్, దెన్ వీ కెన్ పెర్ఫార్మ్ ద ఆబ్వియస్లీ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఓకే, సో సైన్స్ ఆఫ్ 2 numbers, signs of 2 numbers A and B, that's the main important issue here. Okay,
సో ఎలా చేస్తాము, ఎడిషన్ ఎప్పుడు చేయాలి, మల్టిప్లికేషన్ ఎప్పుడు చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, వైల్ పెర్ఫార్మింగ్ ద ఎడిషన్ చేసేటప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా అనుకోవచ్చు, ప్లస్ ఏ ప్లస్ బి ఇదొక పాసిబిలిటీ, ప్లస్ ఏ ప్లస్ మైనస్ బి, మైనస్ ఏ ప్లస్ బి, మైనస్ ఏ ప్లస్ మైనస్ బి, ఇలా 4 పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కూడా 4 పాసిబిలిటీస్ ఉంటాయి ఇలాగే. ఓకే, ప్లస్ ఏ మైనస్ ప్లస్ బి, ఓకే, ప్లస్ ఏ మైనస్ బి, మైనస్ ఏ ప్లస్ మైనస్ బి, సారీ మైనస్, ఓకే, మైనస్ ఏ మైనస్ బి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక 4 ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఒక 4 ఉన్నాయి, ఇలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని లాజిక్గానే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఇప్పుడు ఈ ఎడిషన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఎడిషన్లో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ చేస్తున్నప్పుడు మనము ఒక రూల్స్ చెప్తాను. ఓకే, ఎలా చేయాలి అనేది. ఫస్ట్ రూల్ 1 ఏంటంటే, సైన్స్ ఆర్ సేమ్. రెండిటికి ఏ అండ్ బి ఉన్నాయి కదా, ఏ కమ బి, సైన్స్ ఆర్ సేమ్ అలా గనక ఉంటే యాడ్ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ రిజల్టెంట్ సైన్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ. ఓకే, సింపుల్. సో చూడండి, సైన్స్ ఆర్ సేమ్, ఏ అండ్ బి సైన్స్ ఆర్ సేమ్గా ఉంటే దెన్ యాడ్ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ రిజల్టెంట్ సైన్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ, దానికి రిజల్టెంట్ సైన్ ఆఫ్ ఏ పెట్టాలి అనేది. ఓకే, సో ఇదే చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి మైనస్ సైన్లు ఉంటాయి కదా, అప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి. ఓకే, సో ఎడిషన్లో ఇలా వచ్చినప్పుడు యాడ్ చేయండి. ఓకే, ఒకవేళ సైన్స్ ఆర్ డిఫరెంట్, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాము, ఈ 4 గురించే. సైన్స్ ఆర్ డిఫరెంట్ ఇలా వచ్చినప్పుడు దెన్ పెర్ఫామ్ సబ్ట్రాక్షన్ పెర్ఫామ్ చేయండి. సబ్ట్రాక్ట్, అదర్వైజ్ సబ్ట్రాక్ట్ ద magnitudes and resultant sign is sign of A. ఎప్పుడు if A greater than B. ఓకే, ఇదొక పార్ట్. సేమ్ ఇదే డిఫరెంట్గా ఉన్నప్పుడు దెన్ సబ్ట్రాక్ట్ the magnitudes and resultant sign is complement of sign of A. ఎప్పుడిది if A less than B. సో దీస్ ఆర్ ఆల్ ద 2 కండిషన్స్. చూడమ్మా, ఎడిషన్ ఆపరేషన్ చేస్తున్నాము, దాంట్లో రూల్స్ ఏంటి, సైన్స్ కనుక సేమ్గా ఉంటే ఏ అండ్ బికి యాడ్ చేయండి, సైన్ ఏది పెట్టండి. సైన్స్ డిఫరెంట్గా ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి మ్యాగ్నిట్యూడ్స్ని. సైన్ ఆఫ్ ఏ ఎప్పుడు, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, సైన్ ఆఫ్ బి ఎప్పుడు అంటే ఏ లెస్ దాన్ బి. ఓకే, సేమ్ అలాగే ఇదిగో ఈ 4 గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సింపుల్గా ఫినిష్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది దీనికి సంబంధించిన రూల్, ఇక్కడ కూడా రూల్, సైన్స్ ఆర్ డిఫరెంట్. బీ కేర్ఫుల్ గైస్. సైన్స్ ఇక్కడ ఏబి సైన్స్ సేమ్గా ఉన్నాయి, ఇక్కడ ఏ కామ బి సైన్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు ఏం చేయాలంటే దెన్ యాడ్ మ్యాగ్నిట్యూడ్స్ and result sign is sign of A. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్గా ఉన్నప్పుడు చేసేది, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నప్పుడు చేయాలి. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటంటే
సైన్స్ ఆర్ డిఫరెంట్, డిఫరెంట్ అయిపోయింది. సైన్స్ ఆర్ సేమ్ అంటే ఐడెంటికల్, సైన్స్ ఆర్ సేమ్ ఐడెంటికల్. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ అదే, సబ్ట్రాక్ట్ ద magnitudes, result sign is equals to sign of a ఎప్పుడు, if a greater than b as it is. అదే దాంట్లో if a less than b గనక అయితే సేమ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ లార్జర్ దాంట్లోంచి స్మాల్ వన్ సబ్ట్రాక్ట్ చేయండి. రిజల్ట్ సైన్ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సైన్. ఓకే, సో గైస్ దిస్ ఈజ్ వాట్ the simple explanation about the addition and subtraction ఆపరేషన్స్. మనము పెన్ను పెన్సిల్తో చిన్నప్పుడు ఎలా అయితే చేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే, కాకపోతే కంప్యూటర్కి లాజిక్ని ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి మనము ఇది ఇలా తీసుకున్నాము. బట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సో సైన్స్ సేమా లేకపోతే డిఫరెంటా అనేది ఎలా తెలుస్తుంది అంటే బై యూజింగ్ ఎగ్జార్ ఆపరేషన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఏఎస్ బిఎస్ అని చెప్పి రెండు తీసుకుంటాం, 0 0 0 1 1 0 1 1. ఓకే, 0 0 ఉండే అంటే రెండు కూడా పాజిటివ్ నెంబర్స్. ఓకే, అలాంటప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. 1 1 ఉండే అంటే రెండు కూడా నెగిటివ్ నెంబర్స్, అలాంటప్పుడు సైన్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఓకే, 0 1 ఆర్ 1 0. ఓకే, ఇది మనకి ఆన్సర్లో 1 1. ఓకే, సో ఎప్పుడైతే 1 వచ్చిందో ఎగ్జార్ ఆపరేషన్లో ఏమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ ఆఫ్ బోత్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్. ఎప్పుడైతే 0 వస్తుందో ద సైన్స్ ఆఫ్ బోత్ నెంబర్స్ ఈజ్ సేమ్. అది ఇప్పుడు నేను సైన్స్ సేము డిఫరెంట్ ఐడెంటికల్ అని చెప్తున్నాను కదా, సో దానికోసము మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జార్ ఆపరేషన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద యాక్చువల్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకే, addition and subtraction of signed magnitude numbers. ఓకే, యాడ్ magnitude, subtract magnitudes ఎప్పుడు చేస్తాము, దిస్ ఈజ్ కాల్డ్ కంపారేటర్. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది. ఓకే, సో ఆపరేషన్స్ మీకు ఇనీషియల్గా ఇంతకుముందు చెప్పినట్టు 4 ఎడిషన్ ఆపరేషన్స్, 4 సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ సైన్స్ ఆఫ్ ద నెంబర్స్. ఓకే, సో ఇనీషియలీ ఐఎమ్ టేకింగ్ హియర్ ప్లస్ ఏ ప్లస్ బి. ఓకే, ఇండివిజువల్ సైన్స్ కన్సిడర్ చేయండి, ఇదే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఏ ప్లస్ మైనస్ బి, మైనస్ ఏ ప్లస్ బి. ఓకే, ఫైనలీ మైనస్ ఏ ప్లస్ మైనస్ బి. ఓకే, సో these 4 are addition operations. Likewise subtraction operations, plus a minus plus b. Okay, next plus a minus b. Next plus minus a minus plus b, and finally minus a minus b. Okay, these are all the 4 combinations of addition and subtraction operations. Next add magnitudes, subtract magnitudes ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మీ కండిషన్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ దగ్గర చెప్పాను, ఎడిషన్కి సైన్స్ సేమ్గా ఉంటే యాడ్ చేయాలి. సో ఎడిషన్ ఎన్ని ఉన్నాయి, ఇదిగో ఈ 4 ఉన్నాయి, ఈ 4లో సైన్స్ సేమ్గా ఉన్నాయి చూడండి, ఇదిగో ఇదొకటి ఈ 2 సైన్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. సో హియర్ ఏ ప్లస్ బి, here also a plus b. Okay, but what is the resultant sign here, రెండు సేమ్గా ఉన్నప్పుడు మనం పెట్టాల్సిన సైన్ ఆఫ్ ఏ.
ఏ యొక్క సైన్ని దీని సైన్ కింద పెట్టాలి. ఓకే, సో ఇవి రెండు డిఫరెంట్గా ఒకే సైన్ ఉండే కాబట్టి ఎడిషన్ చేసాము. సైన్ ఆఫ్ ఏ అంతా మైనస్. ఓకే, సో మైనస్ని సైన్ కింద పెట్టండి. ఇవి రెండు ఫినిష్ అయిపోయాయి. ఓకే, అంటే యాడ్ మ్యాగ్నిట్యూడ్స్ చేసాము. నెక్స్ట్ ఇదిగో ఈ రెండు పార్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎడిషన్ జరగదు. ఓకే, సైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సైన్స్ డిఫరెంట్గా ఉంటే ఏమని చెప్పాను చూడండి. ఫస్ట్ ఎడిషన్లో సైన్స్ ఆర్ డిఫరెంట్, దెన్ సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్, సైన్ ఈజ్ ఏ అండ్ అగైన్ సైన్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఇలా రెండు రకాలు తీసుకోవాలి. ఏ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏ లెస్ దాన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఈ రెండు పార్ట్లు తీసుకుందాం. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, రెండు సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్. దేంట్లోంచి దేని తీసేయాలి, లార్జర్ వన్లోంచి. సో ఏ మైనస్ బి, perform the a minus b. What is the resultant sign here? Simply sin of a. Sin of a is equals to plus a less than b. సో ఇక్కడ ఏం చేయాలి, బిగ్గెస్ట్ వన్ స్మాలెస్ట్ తీసేయాలి. బిగ్గెస్ట్ వన్ b అని చెప్పి తెలిసిపోతుంది కాబట్టి b మైనస్ a. బట్ రిజల్టెంట్ సైన్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ a. ఏ సైన్ ప్లస్ కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ a మైనస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు బి. ఏ ఈక్వల్స్ టు బి అన్నప్పుడు సింపుల్గా ఏ మైనస్ బి చేస్తాము. బట్ బీ కేర్ఫుల్, ఇక్కడ ప్లస్ సైన్ పెట్టాలి. ఎందుకంటే -0 ఉండదు. -0 ఉంటే పెద్ద బ్లండర్ అయిపోతుంది. అందుకని ప్లస్ సైన్ కంపల్సరీ పెట్టుకోవాలి. సెకండ్ పార్ట్ చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్. సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్ చేసినప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పినప్పుడు మనం ఏ మైనస్ బి చేయాలి అండ్ యూజ్ ద సైన్ ఆఫ్ ఏ. సైన్ ఆఫ్ ఏ ఈజ్ మైనస్. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి. సో లార్జెస్ట్ వన్ ఈజ్ ద బి, స్మాలెస్ట్ వన్ ఈజ్ ద ఏ. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సైన్ రిజల్టెంట్ సైన్ ఏంటి, కాంప్లిమెంట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ. ఆల్రెడీ మైనస్, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే ప్లస్ ఇలా వస్తుంది. సో అగైన్ here also perform equals to a minus b. This is the plus sign. ఓకే, -0ని అవాయిడ్ చేయడం కోసం ప్లస్ సింబల్ రాయాలి. సో +0 వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే గైస్, నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడిషన్స్. ఇంతవరకు ఎడిషన్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్. మైనస్ వచ్చింది, సబ్ట్రాక్ట్ వచ్చినప్పుడు రూల్స్ ఏంటి, యాడ్ ద మ్యాగ్నిట్యూడ్స్ వెన్ సైన్స్ ఆర్ డిఫరెంట్. ఎక్కడ సైన్స్ డిఫరెంట్గా ఉండే చూడండి, ఇదిగో ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్. ఈ రెండు కేసులో సైన్స్ డిఫరెంట్గా ఉండే కాబట్టి మనం ఏం చేయాలంట, యాడ్ ద మ్యాగ్నిట్యూడ్స్. సింపుల్గా ఏ ప్లస్ బి యాడ్ చేసాము. ఓకే, సో ఏ ప్లస్ బి యాడ్ చేసిన తర్వాత సైన్ ఏం పెట్టాలి, సింపుల్గా సైన్ ఆఫ్ ఏ. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ అగైన్ యాడ్ ద మ్యాగ్నిట్యూడ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏం పెట్టాలి, సైన్ ఆఫ్ ఏ. సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఎందుకంటే మైనస్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మైనస్ ఏ, ఇదిగో దీని గురించి చూస్తే మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ బి. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ని కామన్ తీస్తే ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద నెంబర్ హియర్. ఇక్కడ వచ్చిన నెంబర్ మనకు అదే. ఓకే, సో సైన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. ద సైన్ ఆఫ్ ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ రిజల్టెంట్, యూజ్డ్ యాజ్ ఏ రిజల్ట్. అండ్ నెక్స్ట్ సైన్స్ సేమ్గా ఉన్నాయి. ఓకే, సైన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్తున్నాం, సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్. ఏ సైను బి సైను, ఏ సైన్ బి సైన్ సేమ్గా ఉన్నాయి. సేమ్గా ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఏ రిజల్టెంట్ సైన్ వాడాలో మనం రూల్ ఉంది కాబట్టి దాన్ని ఫాలో అయిపోదాం. ఓకే, సి. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏ పెద్దది కాబట్టి సింపుల్గా ఏ మైనస్ బి చేయండి. సో రిజల్టెంట్ సైన్ ఏమవ్వాలి, సైన్ ఆఫ్ ఏ. సైన్ ఆఫ్ ఏ ప్లస్ కాబట్టి ప్లస్ వాడుతున్నాము. నెక్స్ట్ ఇక్కడికి రండి, బి ఏ లెస్ దాన్ బి. సో బి పెద్ద కాబట్టి బి మైనస్ ఏ జరగాలి. ఓకే, సో ద సైన్ ఆఫ్ ద రిజల్ట్ ఈజ్ complement of a. Complement of a is equals to minus. And finally here a minus b always +0 for that
ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇదిగో ఈ లాస్ట్ వన్, బోత్ సైన్స్ ఆర్ సేమ్, నెగిటివ్ నెగిటివ్, మైనస్ మైనస్. సో ఇక్కడ ఏం చేయాలి, ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ పెద్దది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి, ఏ మైనస్ బి. వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఏ, మైనస్, యూజ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ బి మైనస్ ఏ, వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఏ, మైనస్, కాంప్లిమెంట్ ఆఫ్ దట్ వన్ ఈజ్ ప్లస్. సో ఇలా రాయాలి. అండ్ ఫైనల్లీ ఏ మైనస్ బి, ఫర్ టు అవాయిడింగ్ ద negative 0 we are placing the plus here. This is the addition and subtraction of signed magnitude numbers. మనము సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఇదిగో ఈ చార్ట్ని ఫాలో అయితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద చార్ట్ ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్. Now we will discuss how we can perform within the computer. కంప్యూటర్లో దీన్ని మనం ఎలా చేయాలి. సో ఎలా చేయాలి అంటే మనకేం తెలియాలి, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఏంటో తెలియాలి, యాజ్ వెల్ యాజ్ ఆల్గరిథం ఏంటో కూడా తెలియాలి. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ హార్డ్వేర్ ఫర్, బికాస్ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ అనొచ్చు, హార్డ్వేర్ ఫర్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి అంటే అందులో మనం ఏ రిజిస్టర్స్ వాడాలి, దేనికి వాడుకోవాలి, లేకపోతే ఏ కాంబినేషన్ సర్క్యూట్స్ వాడుకోవాలి, ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ వాడుకోవాలి, ఈ పార్ట్ అంతా కూడా హార్డ్వేర్ రిలేటెడ్ పార్ట్, అదంతా ఇందులో ఉంటుంది. సో టోటల్గా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. ఏంటవి, ఏ కామా బి. సో చూడండి, ఏ కామా బి, 2 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి 2 రిజిస్టర్లు కావాలి. ఇదిగో బిని హోల్డ్ చేయడానికి రిజిస్టర్ బి, ఏని హోల్డ్ చేయడానికి రిజిస్టర్ ఏ. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటికి కూడా సైన్స్ ఉంటాయి. ఓకే, సైన్స్, ఆ సైన్స్ని హోల్డ్ చేయడానికి బి రిజిస్టర్లో ఉన్న కంటెంట్ సైన్ తెలియటానికి బిఎస్, ఏ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ సైన్ తెలియటానికి ఏఎస్. ఇందులో ఓన్లీ 1 బిట్ ఇన్ఫర్మేషన్, సైన్ ఆఫ్ ద ఏ రిజిస్టర్, సైన్ ఆఫ్ ద బి రిజిస్టర్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద బిఎస్ రిజిస్టర్. నెక్స్ట్ ఈ ఎక్స్టెండెడ్ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి ఉంటుంది, ఏవిఎఫ్, యాడ్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఈలో ఉన్న వాల్యూ దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చేయాలి దీని అని చెప్పి చూద్దాం. సో మనం ఎడిషన్ చెయ్యాలి అంటే యాడర్ అనేది కావాలి. సో యాడర్ అంటే తెలుసు కదా, ప్యారలల్ యాడర్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫుల్ యాడర్స్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి అంటే, సో అబ్జర్వ్ చేయండి, సబ్ట్రాక్షన్ అనేది ఏ మైనస్ బి చేయడానికి కంప్యూటర్లో కాంప్లిమెంట్స్ పద్ధతి యూజ్ చేసుకుంటాం. ఓకే, అంటే దాన్ని కూడా ఎడిషన్తోనే చేయటం. సబ్ట్రాక్షన్ క్యాన్ బి అచీవ్డ్ బై యూజింగ్ కాంప్లిమెంట్ అండ్ ఎడిషన్. మనం దేనికైతే సబ్ట్రాహెండ్ ఏదైతే ఉందో దానికి 2's కాంప్లిమెంట్ చేసి, ఆ 2's కాంప్లిమెంట్ ఉన్నదానికి ఏని యాడ్ చేసామనుకోండి, ఓకే, మైన్యూట్ని యాడ్ చేసామనుకోండి, మిను ఎన్ని యాడ్ చేసామనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్ట్రాక్షన్. కాకపోతే రిజల్ట్ 2's కాంప్లిమెంట్ ఫామ్లో ఉంటుంది. అగైన్ వీ కెన్ చేంజ్ ఇట్ టు ద జనరల్ ఫార్మాట్. ఓకే, సో అందుకే ఇక్కడ మనం కాంప్లిమెంటర్ ప్యారలల్ యాడర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో అబ్జర్వ్ చేయండి, ఏ ఇప్పుడు నేను ఏ ప్లస్ బి చేయాలనుకుందాం. ఓకే, ఏ ప్లస్ బి, ఏలో ఉన్న రిజిస్టర్లో ఉన్న కంటెంటు ప్యారలల్ యాడర్ దగ్గరికి వచ్చేస్తుంది, ప్లస్ కదా, ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫైనల్ రిజల్ట్ కూడా ఏలోనే స్టోర్ అవుతుంది. ఓకే, వన్స్ ఇదిగో ఎస్ అని చెప్పి అంటున్నాం, సమ్ ఇది. ఓకే, ఇక్కడ ఏలోనే స్టోర్ అవుతుంది. సో ఏ రిజిస్టర్ కంటెంట్ ఇక్కడికి వచ్చింది, బి రిజిస్టర్ కంటెంట్ ఇది ఇక్కడికి రావాలి, ఎందుకంటే ప్లస్ బి జరగాలి అంటే. మధ్యలో కాంప్లిమెంట్ ఉంది. కాంప్లిమెంటరీ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే మోడ్ బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పున్నప్పుడు యాడ్ అవుతుంది. సో ఇనీషియల్గా m ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో m ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు బి రిజిస్టర్ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా ప్యారలల్ యాడర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హియర్ వీ కెన్ పెర్ఫామ్ ఏ ప్లస్ బి. ఎప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు బి డైరెక్ట్గా ప్యారలల్ యాడర్ దగ్గరికి వచ్చేస్తుంది, ఏ ప్లస్ బి జరిగి ఫైనల్ రిజల్ట్ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకేం జరుగుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, మోడ్ బిట్ ఎంత 0, ఈ మోడ్ బిట్ కూడా ఉంది అంటే ఇలా వచ్చేస్తుంది కదా 0. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే సమ్. ఓకేనా, సో నెక్స్ట్ పార్ట్, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలంటే m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి.
ఓకే. సో ఎప్పుడైతే m ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుందో అది కాంప్లిమెంట్ అనేది అప్లై చేస్తుంది దేని మీద, బి రేస్ట్ కంటెంట్ మీద. సో బి రేస్ట్ మీద ఎప్పుడైతే కాంప్లిమెంట్ అప్లై అవుతుందో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఇక్కడ, బి బార్. బి డైరెక్ట్గా వస్తే బి వచ్చేసింది ఇంతకుముందు. సో కాంప్లిమెంట్ అప్లై చేసినప్పుడు బి బార్. మోడ్ బిట్ ఎంత ఇప్పుడు 1 ప్లస్ 1, ఇటు నుంచి ఏమొచ్చింది, ఏ వచ్చింది. సో ప్లస్ ఏ. సో ఇదంతా దేంట్లో స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏ మైనస్ బి, దీని అంతా కూడా టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఓకే. బి బార్ ప్లస్ 1 అంటే టూస్ కాంప్లిమెంట్. ఎప్పుడైతే టూస్ కాంప్లిమెంటో అది ఆటోమేటిక్గా మనం ఏ మైనస్ బి పెర్ఫామ్ చేసినట్టు. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ డిఫరెన్స్. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద వే వీఆర్ పెర్ఫార్మింగ్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఒకవేళ క్యారీ కనుక వస్తే అవుట్పుట్ క్యారీ కెన్ బి మూవ్ టు ద ఎక్స్టెండెడ్ ఫ్లాగ్ అండ్ ద సేమ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఏవిఎఫ్, యాడ్ ఓవర్ఫ్లో ఫ్లాగ్లో కూడా స్టోర్ అవుతుంది. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయడానికి హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఇది. అంటే అందులో ఏమేమి ఉండాలి, ఓకే, దీనికోసము ఇలా ప్రాసెస్ చేస్తాము. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనము హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ చూసాము. నెక్స్ట్ ఏంటంటే ఇదే టాస్క్ క్లియర్గా ఎలా జరుగుతుందో చూడాలి అంటే హార్డ్వేర్ ఆల్గరిథంకి వెళ్ళాలి. సో హార్డ్వేర్ ఆల్గరిథంలో ఎలా చేస్తున్నామో చూడండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎగ్జామ్లో ఇదే రాయాల్సి ఉంటుంది, అది మొత్తం రాయాలి, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఫ్లో చార్ట్ ఫర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఆపరేషన్స్. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యాడ్ ఆపరేషన్. సో యాడ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఏ అండ్ బి 2 రిజిస్టర్స్ ఉంటాయి. ఏలో ఏం స్టోర్ అవుతుంది, ఆగ్ అండ్, బిలో యాడ్ అండ్. అంటే సింపుల్గా ఏ ప్లస్ బి జరగాలి. మనము ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1010 అనుకున్నాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 0110 అనుకున్నాం. సో ఇదేంటి, ఆగ్ అండ్. ఓకే, ఇదేమో యాడ్ అండ్. సో ఈ 2 రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఎడిషన్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి, సైన్స్ ఆఫ్ బోత్ కంటెంట్స్. మన దగ్గర డేటా సైన్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆ సైన్స్ కనుక సేమ్ ఉన్నాయనుకోండి ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు మనం యాడ్ గురించి కదా మాట్లాడుతున్నాము. ఓకే, 2 సేమ్ ఉన్నాయో లేవో ఎలా తెలుస్తుంది, ద అవుట్పుట్ ఆఫ్ ఎగ్జార్ గేట్ ఈజ్ ఈక్వల్ టు 00. ఇంతకుముందు మీకు చెప్పాను 00 01 10 11. సేమ్ సైన్స్ కనుక ఉంటే 0 వస్తుంది, డిఫరెంట్ సైన్స్ కనుక ఉంటే 1 వస్తుంది. ఓకే, ఎగ్జార్ ఆపరేషన్, ఇదేమో ఏఎస్, ఇదేమో బిఎస్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఏఎస్ ఎగ్జార్ బిఎస్ చేసినప్పుడు సేమ్ సైన్ వస్తే, సో ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్. అప్పుడు ఏం చేయాలి, ఏ ప్లస్ బి చేయాలి, యాడ్ జరుగుతుంది. ఇంతకుముందు మీకు చార్ట్ చెప్పినప్పుడు చెప్పాను, ఏ ప్లస్ బి రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈఏలో స్టోర్ అవుతుంది. ఓకే, ఈఏ అంటే క్యారీ అని వస్తేనేమో ఈ బిట్టు, లేకపోతే రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఏ. నెక్స్ట్ ఈలో ఉన్నది ఏవిఎఫ్లోకి వెళ్తుందని చెప్పాం కదా, ఈ ఎక్స్ట్రా క్యారీ ఏదైతే ఉందో అది యాడ్ ఓవర్ఫ్లో ఫ్లాగ్లో కూడా వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద యాడ్ ఆపరేషన్ వెన్ బోత్ సైన్స్ ఆర్ సేమ్. బోత్ సైన్స్ డిఫరెంట్గా ఉంటే చూడండి, ఇదిగో 0110 సైన్స్ డిఫరెంట్గా ఉంటే ఎగ్జార్ విల్ గివ్ యూ 1 యాజ్ ఏ అవుట్పుట్, దెన్ ఇట్ విల్ కనెక్టెడ్ టు ద సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఇక్కడ సబ్ట్రాక్షన్ జరుగుతుంది చూడండి, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బార్. బీ కేర్ఫుల్, a plus b bar plus 1. This is the 2's complement of b. Automatically you can perform the subtraction operation. Subtraction operation చేసినప్పుడు ఓవర్ఫ్లో ఫ్లాగ్ రాదు, క్యారీ రాదు. అందుకని ఏవిఎఫ్ని ఏం చేస్తున్నాం, 0 చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడే వస్తుంది, అందుకని 0 చేస్తున్నాం. దెన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేసినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పి తెలియాలి. దానికోసం ఈ బిట్ని చెక్ చేసుకుంటున్నాం. ఈ బిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకో, అప్పుడు అది ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అనే కేసులోకి వెళ్తుంది.
ఈ బిట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకో ఏ లెస్ దాన్ బి కేసులోకి వెళ్తుంది. యూ హ్యావ్ టు ఎగ్జామిన్, దీన్ని ఎగ్జామిన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో ఏ గ్రేటర్ దాన్ బిలో మళ్ళీ ఏ పెద్దదా చిన్నదా అని చెప్పి తెలియాలి. అందుకని ఏ రిజిస్టర్ కంటెంట్ చెక్ చేసుకుంటాం. ఏ రిజిస్టర్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఓకే. ఏ అంటే ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఏంటంటే రిజల్ట్. ఓకే, సో ఏ రిజిస్టర్ కంటెంట్ ఈక్వల్ టు 0 అయిపోయిందంటే ఫైనల్గా రిజల్ట్ అంతా 0, ఏ మైనస్ బి జరిగినట్టు. సో అప్పుడు ఏ ఈక్వల్ టు 0 ఎప్పుడైతే వచ్చిందో మనకు వచ్చిన రిజల్ట్ 0 వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వకూడదు కదా. అందుకని సైన్ ఆఫ్ ఏ రిజల్ట్లో సైన్ బిట్ ఏదైతే ఉందో దాన్ని 0 చేస్తున్నాం, ఎందుకంటే నెగిటివ్ 0 వస్తుంది లేకపోతే. అందుకని మనం ఏం చేస్తున్నాం, 0 చేస్తున్నాం. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అనుకో అంటే రిజల్ట్ సంథింగ్ ఉంది. రిజల్ట్ సంథింగ్ ఉన్నప్పుడు దాన్ని యాస్టీస్గా దాన్ని అలాగే ఉంచుకుంటాం. ఈ ఏ అనేది రిజల్ట్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఈ అనే బిట్లో 1 ఉంటే ఈ కేసు అంతా. అదే ఈ అనే బిట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకో, ఈ అనే బిట్ 0 ఉంటే ఏ లెస్ దాన్ బి అనే కేసుకి వెళ్తుంది. ఏ లెస్ దాన్ బి అంటే ఫస్ట్ మనకు వచ్చిన రిజల్ట్ 2's కాంప్లిమెంట్ ఫామ్లోకి రావాలి. ఎందుకంటే ఏ లెస్ దాన్ బి అంటే మైనస్లోనే కదా రిజల్ట్ వస్తుంది, అప్పుడు 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేయాలి కదా. అందుకని రిజల్ట్ ఏని ఏ బార్ చేస్తున్నాం. ఓకే, ఏ బార్ ఏలో పెట్టి ఏ బార్ ఏలో పెట్టిన తర్వాత ఆ ఏకి +1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లోకి వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ఏ అండ్ మోర్ ఓవర్ ఏఎస్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద ఏఎస్ రిజిస్టర్. ఈ ఏ అంటే టోటల్ కంటెంట్, లాస్ట్ ఎంఎస్ బిట్ ఏదైతే ఉందో అది ఏఎస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ఏఎస్. ఓకే, సో ఫైనల్లీ విల్ ఎండ్ ద ప్రాసెస్. ఇదంతా కూడా సబ్ట్రాక్షన్ ఆపరేషను, ఇది ఎడిషన్ ఆపరేషను. యాడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనం సబ్ట్రాక్షన్ జరుగుతుంది, బోత్ సైన్స్ ఆర్ డిఫరెంట్. యాడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనకి ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది, బోత్ సైన్స్ ఆర్ సేమ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్ హియర్. ఓకే, ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తున్నాము. సబ్ట్రాక్షన్లో ఏ అండ్ బి ఉంటాయి. ఏని మెను ఎండ్ అంటాము, బిని సబ్ట్రాహెండ్ అంటాము. ఏ మైనస్ బి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఎడిషన్ జరుగుతుంది ఇందులో అంటే ఈ రెండు ఎగ్జామిన్ చేసినప్పుడు ఇఫ్ బోత్ సైన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, బోత్ సైన్స్ డిఫరెంట్గా ఉంటే ఎడిషన్ జరగాలి. అదిగో చూడండి, ఇది ఇలా వచ్చి ఎడిషన్ కనెక్ట్ అయింది. ఓకే, బోత్ సైన్స్ ఆర్ డిఫరెంట్. బోత్ సైన్స్ ఆర్ సేమ్ ఉంటే సబ్ట్రాక్షన్ జరగాలి. సబ్ట్రాక్షన్కి ఎడిషన్కి ఒకటే డిఫరెన్స్. బోత్ సైన్స్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఐడెంటికల్, ఇక్కడేమో డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ ఐడెంటికల్గా ఉన్నప్పుడు యాడ్ ఆపరేషన్ జరగాలి. బోత్ సైన్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పి ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరగాలి. ఓకే, రెండు చోట్ల జరిగేది సబ్ట్రాక్షన్ ఎడిషనే, కాకపోతే సైన్స్ దగ్గరే మనకు వేరియేషన్ వస్తుంది. ఓకే, ఎనీహౌ, సో ఇక్కడ చూడండి, బోత్ సైన్స్ ఆర్ డిఫరెంట్, యాడ్ రిజల్ట్ ఈఏలోకి వస్తుంది, ఈలో ఉన్న బిట్ ఏవిఎల్లోకి వస్తుంది, ఎండ్ చేస్తాము. అలాగే బోత్ సైన్స్ ఆర్ సేమ్ అన్నప్పుడు 0 వస్తుంది. ఏఎస్ అండ్ బిఎస్ బోత్ సైన్స్ ఆర్, ఇదిగో ఈ రెండు కేసులు బోత్ సైన్స్ ఆర్ సేమ్ అంటే 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ జరగాలి. ఈఏలోకి 2's కాంప్లిమెంట్ ఆఫ్ బి ప్లస్ ఏ, నెక్స్ట్ ఏవిఎఫ్ ఈజ్ ఈక్వల్ 0. సబ్ట్రాక్షన్ ఆపరేషన్లో క్యారీ రాదు. ఓకే, రాకూడదు. నెక్స్ట్ ఈ అనే బిట్ని ఎగ్జామిన్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ లెస్ దాన్ బి కేసా చెక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చినప్పుడు 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఏ అనేది చేసినప్పుడు మనకి 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ఏ పెద్ద కనుక అయితే ఏని అలాగే ఉంచుకుంటాం. ఒకవేళ రెండు సేమ్ కనుక అయితే నాన్ నెగిటివ్ రిజల్ట్ రావాలి కాబట్టి ఏఎస్లోకి 0ని పంపిస్తాం. ఓకే, అప్పుడు పాజిటివ్ 0 కింద వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, రిజల్ట్ విల్ బీ ఇన్ ఏ అండ్ ఏఎస్. ఫైనల్గా రిజల్ట్ ఎందులో ఉంటుంది, ఏ అండ్ ఏఎస్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఫర్ యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. గుర్తుపెట్టుకోండి, యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషను ఏ డేటాకి, సైన్డ్ magnitude డేటా. ఓకే, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటాకి యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలంటే ఇదిగో దిస్ ఈజ్ ద ప్రాసెస్.
ఓకే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనము సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటాకి చేసాము. సో మన దగ్గర ఉన్న డేటా టూస్ కాంప్లిమెంట్ డేటా అయితే అప్పుడు ఏం చేయాలి? సో దిస్ ఈజ్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ అంటే మనకు కావాల్సిన సెటప్ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్. సో హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ వెన్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆన్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా. ఇది ఇంపార్టెంట్. సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా అది ఉన్నప్పుడు ఎలా చేయాలి? సో గైస్ see this is the required setup. Accumulator register, base register, ఈ రెండు కూడా రెండు రిజిస్టర్స్. ఎందుకంటే ఇదేమో ఏని హోల్డ్ చేసుకుంటుంది, ఇదేమో బీని హోల్డ్ చేసుకుంటుంది. సింపుల్ డేటా ఏసీ అక్యూములేటర్లోకి ఏలో ఉన్న కంటెంట్ వెళ్తుంది, బేస్ రిజిస్టర్ బీలో ఉన్న కంటెంట్ వెళ్తుంది. ఈ రెండు యాడ్ అవుతాయి, సమ్టైమ్స్ కాంప్లిమెంట్ అవుతాయి. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అయితే కాంప్లిమెంట్ అయ్యి యాడ్ అవుతాయి, రెగ్యులర్ ఎడిషన్ అయితే ఓన్లీ ఎడిషన్ యాడ్ ఒక్కటే అవుతాయి. ఓకే, సో ఇది జరుగుతున్నప్పుడు ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఒకటి మనం యూజ్ చేస్తాము. ఓవర్ఫ్లో ఫ్లాగ్లో ఎక్స్ట్రా క్యారీ ఏమైనా వస్తే అది పుటప్ చేసుకోవటానికి. ఓకే, సో ఫైనల్గా రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? ఏసీలోకి వస్తుంది. ఓకే, రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద అక్యూములేటర్ ఏసీ. ఇదంతా జరిగిన తర్వాత ఈ రెండు యాడ్ అయిన తర్వాత రిజల్ట్ ఇలా వస్తుంది. చూడండి, ఇది ఇన్పుట్ దేనికి? ప్యారలల్ యాడర్కి. రెండు యాడ్ అయిన తర్వాత రిజల్ట్ అగైన్ స్టోర్డ్ ఇన్ ద అక్యూములేటర్. ఓకే, సో అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ మనకు రిజిస్టర్లు వేరు ఉన్నాయి కదా, అందుకని ఏసీ ప్లస్ బిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అన్నట్టు. రిజల్ట్ ఎంతో స్టోర్ అవుతుంది? ఏసీలో స్టోర్ అవుతుంది. అదే ఒకవేళ మనము సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనుకోండి, ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1, ఇదంతా కూడా మైనస్ బి రిప్రజెంటేషన్, మైనస్ బి. సో ఏసీ బి అంటే బిఆర్ కింద లెక్క, మైనస్ బిని ఇలా అనుకోవచ్చు. సో రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏసీలో స్టోర్ అవుతుంది. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద హార్డ్వేర్ ఫర్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ డేటా. సో దీనికి ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్గరిథం ఫర్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ నెంబర్స్ ఇన్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ అంటే గుర్తుందా? సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటే సైన్ బిట్టు ఎప్పుడు మారదు, మ్యాగ్నిట్యూడ్ ఇన్ టూస్ కాంప్లిమెంట్. సో యాడ్ ఆపరేషన్లో చూడండి, ఆగెండ్ ఇన్ ఏసీ, యాడెండ్ ఇన్ బిఆర్. ఓకే, సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బిఆర్ ఇఫ్ ఎనీ క్యారీ ఓవర్ఫ్లో ఫ్లాగ్ వీలో స్టోర్ అవుతుంది అండ్ ద ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఈస్ సబ్ట్రాక్ట్ ఆపరేషన్, మెను ఎండ్ ఇన్ ఏసీ, సబ్ట్రాహెండ్ ఇన్ బిఆర్. ఓకే, ఏ మైనస్ బి, బి ఏమో సబ్ట్రాహెండ్ అంటాము, ఏనేమో మెను ఎండ్ అంటాము. సో ఇవి రెండు ఇది ఎలా అవుతాయి? ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1. ఇదంతా ఏంటంటే మైనస్ బి రిప్రజెంటేషన్. దీనికి మైనస్ బి రిప్రజెంటేషన్ యాడ్ చేసినప్పుడు ఫైనల్గా మనకు వచ్చేది ఏ మైనస్ బి జరుగుతున్నట్టు. ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఏమైనా వస్తే వీలోకి వెళ్తుంది అండ్ ద ప్రాసెస్. ఓకే, సో దిస్ ఈజ్ ద algorithm for adding and subtracting numbers in two's complement representation. ఓకే, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అని చెప్పి ఎప్పుడైతే అడిగాడో ఫస్ట్ 3 వాటి గురించి రాయాలి. ఇదిగో ఫస్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్ ఇది రాయాలి. నెక్స్ట్ హార్డ్వేర్ రిప్రజెంటేషన్, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఎలాగని చెప్పి ఇది రాయాలి. అండ్ థర్డ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అని చెప్పి ఇది రాయాలి. ఈ 3 అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోతుంది. ఒకవేళ వాడు కనుక మనల్ని ఎగ్జామ్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డేటా ఇన్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ అని చెప్పి అన్నారు అనుకోండి, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఇదిగో ఇది రాయాలి. సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్. అండ్ లాస్ట్లో చెప్పాను కదా 2 ఫ్లో చార్ట్స్, 1 ఫర్ ఎడిషన్ అండ్ 1 ఫర్ సబ్ట్రాక్షన్, అది చేయాలి. ఓకే గైస్, దిస్ ఈస్ అబౌట్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో దిస్ ఈస్ కమ్ అండర్ ది కంప్యూటర్ అరిథమెటిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.